వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు. ఇది సరదా కదా! జానపదంలో కదా! మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అవ్ అయ్యాయని. అయితే ఈ కథ చెప్తాను. బావుంటుంది. మీరు సరదాగా వినండి. పిల్లలకి చెప్తే కూడా బావుంటుంది. అయితే ఒకసారి వినాయకుడు తన తల్లి పార్వతీదేవితో అంటాడట, అమ్మ అమ్మ నేను పెళ్లి చేసుకోవాలి, నాకు పెళ్లి చెయ్యని. అయితే పార్వతీదేవి అంటుంది, సరేరా నాయన, పెళ్ళికేంటి, నువ్వు పిల్లని వెతుక్కో, పెళ్లి చేస్తానని. అయితే వినాయకుడు అంటాడు, ఠీకే, నేను ఆ ప్రయత్నంలో ఉంటానని బయలుదేరుతాడు. అయితే తను పైన వెళ్ళేసరికి తనకి ఒక కోడి కనిపిస్తుంది. అయితే కోడి కనిపిస్తే కోడితో అంటాడు, కోడి కోడి, నువ్వు నా కోసం కొత్త కాక సాలారు వాడి దగ్గర వెళ్ళి కొత్త కాకు తీసుకొని రా, నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి కూతురికి కొత్త బట్టలు కావాలి కదా, దానికోసం కొత్త కాకు తీసుకొని రా అని. అయితే కోడి మర్చిపోతుందని అలా కొత్త కాకు కొత్త కాకు కొత్త కాకు అని అలా అరుచుకుంటూ వెళ్తుంది. అయితే తను అలా అలా పరిగెడుతూ పరిగెడుతూ కొత్త కాకు అది కాలాంతరంలో కొకురుకో అని అయిపోయింది. అంటే మనం ఇలా పొద్దున్న లేచాక కోడి అరుస్తుంది కదా కుకురుకో అని, అది యాక్చువల్లీ ఇలా వచ్చింది. అంటే కొత్త కోక కుకురుకోలో మారిపోయింది అది. అయితే మళ్ళీ వినాయకుడు మళ్ళీ కొంచెం ముందుగా వెళ్తూ ఉంటే తనకి ఒక గొర్రె కనిపిస్తుంది. ఆ గొర్రెతో అంటాడు కి మా వినాయకుడు, నువ్వు కంసాలాడు వాళ్ళ దగ్గర వెళ్ళి మంగళసూత్రం తీసుకొని రా, నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకోవడానికి మంగళసూత్రం కావాలి కదా, అయితే నువ్వు కంసాలాడు దగ్గర వెళ్ళి మంగళసూత్రం తీసుకొని రా అని. అయితే ఆ గొర్రె బయలుదేరుతుంది, కంసాలాడు దగ్గర వెళ్తుంది, వెళ్ళి మంగళసూత్రం తీసుకుంటుంది. అది నోటితో పట్టుకొని అలా తీస్తూ ఉంటే తావలో ఎక్కడో పడిపోతుంది. అయితే అప్పటి నుంచి గొర్రె అలా బుర్ర దించుకొని ఆ మంగళసూత్రం వెతుకుతూనే ఉంది. ఎందుకే గొర్రె ఎప్పుడూ కూడా బుర్ర దించుకొనే ఉంటుంది. అది ఆ మంగళసూత్రం ఇవాళ దాకా దొరకలేదు, గొర్రె తలెత్తలేదు, అలా మంగళసూత్రం వెతుకుతూనే ఉంది. అయితే అది అలా ఆగిపోయింది. మళ్ళీ వినాయకుడు ఇంకా కొంచెం ముందుగా వెళ్తూ ఉంటే తనకి ఒక ఏనుగు కనిపిస్తుంది. అయితే ఏనుగుతో అంటాడు వినాయకుడు అంటాడుకి, ఏనుగు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను ఊరేగుతాను, పెళ్లి కూతుర్ని వెతకడానికి వెళ్దామని. అయితే ఏనుగు అంటుంది, అమ్మో నువ్వు ఇంత బరువుగా ఉన్నావు, ఇంకా నువ్వు నీ ముఖం కూడా నాలాగే ఉంది, నేను నిన్ను ఎక్కించుకోలేనంట. అయితే వినాయకుడికి కోపం వచ్చి శపించిస్తాడు కి నువ్వు మందబుద్ధి అయిపోతావు, నువ్వు జీవితంలో ఏ పని స్వతహాగా చేయలేవు, నీకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి నేర్పాలి, నీకు స్వతహాగా ఈ బుద్ధి ఉండదు, నువ్వు మందబుద్ధి అయిపోతావని. అయితే అలా ఆ పని కూడా జరగదు. అలా కొంచెం ఇంకా ముందుగా వెళ్తూ ఉంటే వినాయకుడికి ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తాడు. ఒక బాలుడు, చిన్న పిల్లడు, 3వ నెల పిల్లడు ఉయ్యాల్లో కనిపిస్తాడు. అయితే వినాయకుడు అంటాడు, బాబు నేను పెళ్లి చేసుకుంటున్నాను, నా గురించి నువ్వు కురుములు చెయ్యాలి, కురుములు ఉండ్రాలు చెయ్యాలి, లడ్డూలు చెయ్యాలి. అయితే పిల్లవాడు అప్పటి నుంచి అలా చెయ్యాలి, ఇలా నొలుపుకుంటూనే ఉంటాడు. అంటే పిల్లవాడు 3వ నెల, మనం జనరల్లీ చూస్తాం, 3వ నెల పిల్లవాడు ఇలా చేతులు ఇలా చుడుతూనే ఉంటాడు. అంటే వాడు ఆ 3వ నెలలో ఆ పని చేస్తాడు, మళ్ళీ మెల్లిమెల్లిగా నెలలు పెరుగుతున్న కొద్దీ ఆ పని మానేస్తాడు. కానీ అది అలా కాలాంతరంలో అది నడుస్తూనే ఉంది. 3వ నెల పిల్లవాడంటే ఉండ్రాలు చేస్తూనే ఉంటాడు. అయితే ఆ పని కూడా జరగలేదు. అలా మళ్ళీ వినాయకుడు ఇంకా కొంచెం ముందుగా వెళ్తూ ఉంటే ఒక గాడిద కనిపించింది. ఆ గాడిదని చూసి వినాయకుడు అంటాడు, గాడిద, నేను నీ మీద కూర్చొని ఊరేగుతాను, దాన్ని కూర్చోపెట్టుకో, పెళ్లి కూతుర్ని వెతకడానికి వెళ్ళాలి అని. అయితే గాడిద అంటుంది, అమ్మో నువ్వు ఇంత స్థూలంగా ఉన్నావు, ఇంత బరువుగా ఉన్నావు, నేను నా మీద ఎక్కించుకోవాలా, నేను ఎక్కించుకోలేనని. అయితే వినాయకుడికి కోపం వచ్చేస్తుంది, నన్ను నువ్వు ఇంత స్థూలంగా ఉన్నావంటావా, నేను నీకు శపిస్తాను,
నువ్వు జీవితాంతం బరువు మోస్తూనే ఉంటావు, ఇంకా దేనికి నువ్వు పనికిరావని. అయితే గాడిద ఎందుకే ఉట్టి బరువులు మోసి పనే చేస్తుంది. మనం చూస్తుంది గాడిద ఇంక దేనికి పనికిరాదు. అందరూ గాడిదతో ఒకటి బరువులు మోసి పనే చేయిస్తారు. అలా అక్కడికున్న విఘ్నం వచ్చేస్తుంది. అలా మళ్ళీ ఇంకా కొంచెం ముందుగా వెళ్తూ ఉంటే వినాయకుడికి ఒక పందికొక్కు కనిపిస్తుంది. అయితే వినాయకుడు మళ్ళీ ఆ పందికొక్కుతో అంటాడు, పందికొక్కు నువ్వు మన పిసినారులందరూ భూమి లోపడి ధనం దాచుతారు కదా, నువ్వు అది తవ్వి తీసుకొని రా, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఆ పెళ్లి ఖర్చుకి కావాలి కదా, నువ్వు ఆ డబ్బు తీసుకొని రా. అయితే అప్పటి నుంచి పందికొక్కు అలా భూమి లోపల అలా తవ్వుతూనే ఉంది, ఎక్కడ పడితే అలా తవ్వుతూనే ఉంది. కానీ దానికి ఆ ధనము దొరకలేదు, వినాయకుడు పెళ్ళికున్నా ఇప్పుడు దాకా కాలేదు. అలా అక్కడికున్నా ఒక విఘ్నం వచ్చింది. అయితే మళ్ళీ ఇంకా కొంచెం ముందుగా వెళ్తూ ఉంటే వినాయకుడికి ఒక ఎలక కనిపించింది. అయితే ఎలుకతో అడుగుతాడు వినాయకుడు, ఎలుక నన్ను నీ మీద కూర్చోపెట్టుకో, నేను పెళ్లి పిలుపులకి బయలుదేరాలి, నేను అందరినీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నేను అందరినీ పిలవాలి కదా పెళ్లి పిలుపులకి, ఎందుకే నీ మీద కూర్చొని వెళ్తాను. అయితే ఎలుక ఒప్పుకుంటుంది. కానీ ఎలుక చాలా చిన్న జంతువు కదా, మనకి తెలుసు కదా. అయితే వినాయకుడు ఎలుక మీద కూర్చొని వెళ్తే అది చాలా నెమ్మదిగా వెళ్తుంది. అయితే అలా ఏంటైంది, వినాయకుడికి అందరూ చుట్టాలే, ముక్కోటి దేవతల్ని పిలవాలి, వాళ్ళ చుట్టాలని పిలవాలి, వాళ్ళ మేనమామలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళని అందరినీ పిలవాలి. అయితే అలా ఆ క్రమంలోని పూర్తిగా తనకి ఏడాది ఇట్టే గడిచిపోతూ ఉంటుంది. అలా పిలుస్తూ ఉంటాడు. ఇంతట్లో మళ్ళీ మూడాలు వచ్చేస్తే మళ్ళీ పెళ్లి పనులు ముందు నుంచి ప్రారంభించవలసి వస్తుంది.